విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఈ రోజు నుంచి వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ వసంతోత్సవాల్లో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమ్మవారి మూల విరాట్ నుంచి ఉత్సవమూర్తుల వరకు పవిత్రాలను ధరింపజేశారు. ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు భక్తులు తరలివస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో జరుగుతున్న వసంతోత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. దుర్గమ్మ దేవస్థానంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు అనేది జరగబోతున్నాయి. అసలు ఈ పవిత్రోత్సవాల యొక్క విశిష్టత ఏమిటి అనేది మనతో మాట్లాడేందుకు వైదిక కమిటీ సభ్యులు శాండిల్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి శాండిల్య గారు, అసలు పవిత్రోత్సవాల యొక్క విశిష్టత ఏమిటి అంటారు? జై దుర్గా భవాని శ్రీమాత్రే నమః. ప్రతి సంవత్సరం కూడా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి దేవాలయంలో స్పృశ్య అస్పృశ్య దోషాలు మనకే కాకుండా భగవంతుడికి కూడా ఉంటాయని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. దాని ప్రకారమే మనం ఈ యొక్క పవిత్రోత్సవాలు నిర్వహిస్తాము. ఎందుకంటే ఈ 365 రోజుల్లో ఏదో ఒక అస్పృశ్యం అనేది మనకి రకరకాల వాళ్ళు మనకి అమ్మవారి దేవాలయంకి వస్తారు. అందుకని ఏంటంటే ప్రతి సంవత్సరం మనకి పండితులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నమాట. ప్రతి దేవాలయంలో కూడా ఈ పవిత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా 3 రోజుల పాటు త్రయాహ్నిక దీక్షతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యద్భుతంగా వైదికులు, అర్చకులు, అలాగే వేద పండితులు ఎన్నో విశేషమైనటువంటి హవనాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ప్రపంచ శాంతి కోసం, అలాగే అందరూ బాగుండాలనేటువంటి యొక్క ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 3 రోజుల పాటు అమ్మవారికి పట్టు దారాలతోటి ప్రత్యేకంగా తమిళనాడు నుంచి ఈ యొక్క దారాలని తీసుకొస్తారు. వాటిని అమ్మవారికి దర్శింపజేసి అమ్మవారి యొక్క 3 రోజుల పాటు అమ్మవారి యొక్క ఆహారాలతో పాటు ఇది కూడా ఈ పవిత్రాలు కూడా ధరింపజేస్తారు. 3 రోజుల పాటు తర్వాత అమ్మవారికి విసర్జించి తర్వాత అందరికీ కూడా ఈ పవిత్రాలను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇటువంటి పవిత్రోత్సవాలు అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు కలిగి అందరికీ కూడా శుభంగా ఉంటుందని మనకి శాస్త్రం చెప్తుంది. అంటే కృష్ణానది నుంచి జలాలు కూడా తీసుకువచ్చి అభిషేకాలు అలాంటి కార్యక్రమాలు కూడా ఏమైనా చేసే ఉంటుంది? అటువంటిది ఏమి ఉండదు. ఇది కలశంలో మామూలుగా గంగ ఉంటుంది. ఆ కలశంలో 3 రోజుల పాటు ఆ కలశ పూజలు నిర్వహించి తర్వాత అమ్మవారికి ఆ కలశంలో ఉన్నటువంటి గంగని అభికరిస్తారన్నమాట. చూడొచ్చు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు అయితే జరగబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పట్టు నూలు పోగులతో ఈ ప్రత్యేకంగా చేయించినటువంటి నూలు పోగులతో ఇలా అమ్మవారి అలంకరించడం, ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం ఈ పవిత్రోత్సవాలలో ఒక భాగం చెప్పాలి. ప్రధానంగా 365 రోజుల్లో కొంతమంది రాకూడని వాళ్ళు కూడా టెంపుల్కి వస్తూ ఉంటారు. కొంత అపవిత్రత అయితే చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మవారికి అలాంటి దోషాలన్నీ తొలగిపోవాలి, మరింత శక్తిని పుంజుకోవాలని చెప్పి పవిత్రోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం కూడా దుర్గమ్మ దేవస్థానంలో చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.